ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వారిలో 12 మంది మహిళలున్నారు. దంతెవాడ ఎస్పీ ఆఫీసులో మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. మావోయిస్టులపై లొంగిపోయినటువంటి వారిపై 67 లక్షల రూపాయల రివార్డ్ అయితే ఉంది. ఇక హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత భారీగా లొంగుబాట్లు అయితే చోటు చేసుకుంటున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఎక్కడికక్కడ కూడా మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మురళి, ఛత్తీస్గఢ్ తో పాటుగా భారతదేశ వ్యాప్తంగా విప్లవ పార్టీ మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా హిడ్మా ఎవరైతే పీవీసీఎల్ కమాండర్, ఫస్ట్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఈ ఎదురు దెబ్బల పర్వం మరింత పెరిగిందనే చెప్పొచ్చు. తాజాగా ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ్ ఎస్పీ ఎదుట ఈరోజు 38 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఒకప్పుడు మావోయిస్టుల పోరాటానికి కేంద్రంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో ఈ పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది వాస్తవానికి భారత మావోయిస్ట్ చరిత్రలో కాస్త ఇబ్బందికర పరిణామంగానే చెప్పాలి. ఎందుకంటే మనం చూసాం, గత 2 నెలల కాలంలో సుమారు 1000 మంది వరకు కూడా ఇటు ఎన్కౌంటర్ లో కావచ్చు, ఇటు లొంగిపోవడం కావచ్చు జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఇటు తకరపల్లి వాసుదేవరావు, అలాగే మల్లోజుల వేణుగోపాల్ లాంటి అగ్రనాయకులు లొంగిపోయారు. ఈ అనంతరంలోనే ఇటీవల ఏపీలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మా మరణం అనేటువంటిది మావోయిస్ట్ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బగా పరిణమించింది. ఈ నేపథ్యంలోనే ఒకసారి పార్టీ నిర్మాణంపై కావచ్చు, పార్టీ భవిష్యత్తు పైన ఇటు కేంద్ర కమిటీ ఒక రివ్యూ అయితే నిర్వహించింది. ఈ రివ్యూలో స్పష్టంగా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలకు, ఇటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఈ 3 రాష్ట్రాలకు సీఎంలకు కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఒక లేఖనైతే రాసింది. ఈ లేఖలో స్పష్టంగా పేర్కొంది, ప్రభుత్వం కాల్పుల విరమణను, ఆపరేషన్ కగార్ను పక్కా పెట్టినట్టయితే తక్షణమే చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కేంద్ర కమిటీ ఒక లెటర్ ను రిలీజ్ చేసింది. ఒకవేళ గనక ప్రభుత్వం, ముఖ్యమంత్రులు మా డిమాండ్స్ కు ఒప్పుకున్నట్టయితే తక్షణం అమల్లోకి వస్తుంది కాల్పుల విరమణ అనేటువంటి ఒక ప్రకటన కూడా జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక పక్క మావోయిస్ట్ పార్టీ ఇటు చర్చల కోసం ఒక అడుగు ముందుకేసినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వ పరంగా కాస్త నిర్బంధం పెరిగిన వాతావరణమే కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని గడ్చిరౌలి, చంద్రాపూర్ ఇలాంటి ఏరియాల్లో మొత్తంగా కూడా ఈ పోలీసుల క్యాంపులు పెరిగిపోతున్నాయి అనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అలాగే సాయుధ బలగాల మోహరింపు కూడా తారస్థాయికి చేరినట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లోని సుక్మా, దంతెవాడ్, బీజాపూర్ లాంటి జిల్లాలతో పాటుగా ఇటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఈ మొత్తం అటవీ ప్రాంతం మొత్తం ఏదైతే ఉందో దండకారణ్య ప్రాంతం, ఈ దండకారణ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం నేపథ్యంలోనే ఈ కోంబింగ్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు పోలీసులు ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా కూడా స్పష్టమవుతుంది. ఒకవైపు ఇటు వరుస కోంబింగ్లతో, ఎన్కౌంటర్లతో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఒక సెక్షన్ ముందుకెళ్తుండగా, ఇటు మరొక వైపు దీనికి ప్యారలల్ గా ఉద్యమం నుండి బయటికి రావాలనుకునేటువంటి వారికి స్నేహస్తం అందించడంతో పాటుగా వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడం, వారిపై ఉన్నటువంటి రివార్డ్స్ అందించడం ద్వారా ఈ లొంగుబాట్లను ప్రోత్సహించే ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మావోయిస్టు వ్యవస్థ అనేది బలహీనంగా మారిపోబోతుంది అనేటువంటి మాట. జనవరి 1 లోపల కీలక నేతలు కూడా మరికొంతమంది లొంగిపోతారనేటువంటి విషయాలు కూడా ఒకంత సమాచారం అవుతున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎలా చూడాలి? మురళి, వాస్తవానికి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 9 మంది కేంద్ర సెంట్రల్ కమిటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో దేవ్జీ కావచ్చు, అలాగే ఆజాద్, మరీ ముఖ్యంగా తిరుపతి వీళ్ళతో పాటుగా గణపతి గతంలో కార్యదర్శిగా ఉన్నారు, ఇప్పుడు తిరుపతి కార్యదర్శిగా ఉన్నారు దేవ్జీ. వీళ్ళంతా కూడా లొంగుబాటుకు ముందుకు రావాలి అనేటువంటి ఒక డిమాండ్, ఒక అపీలు ప్రభుత్వ వర్గాల నుండి అఫీషియల్ గా వెళ్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా చాలా మంది నాయకులను ఒకవేళ లొంగుబాటు కోసం ముందుకు వచ్చినప్పటికీ కూడా ఎన్కౌంటర్లు వేసే ప్రమాదం ఉంది అనేటువంటి ఒక
ఆలోచనను ఒక వాదన అయితే పౌర సంఘాల నుండి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఉదాహరణగా హిడ్మా ఎన్కౌంటర్ ను వాస్తవానికి ఇది పోలీసులకు మావోయిస్టులకు జరిగినటువంటి ఎదురుకార్పులుగా బయటికి ప్రచారం జరుగుతున్నప్పటికీ చాలా మంది పౌర హక్కులకు సంబంధించిన నాయకులు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పట్ల కావచ్చు, ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అనేటువంటి ఆరోపణలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాలేని నేపథ్యంలో ఆయన దండకారణ్యం నుండి ఏపీ వాస్తవానికి ఇటు ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో చాలా కాలంగా కూడా ఎన్కౌంటర్లు అనేటువంటివి లేవు, మావోయిస్టుల అలికిడి అనేటువంటిది కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చికిత్స కోసం రావాలి, తద్వారా తన టీం మొత్తంతో కూడా లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి టైంలోనే ఈ హిడ్మాను పోలీసులు గుర్తించి ఆయనను ఎన్కౌంటర్ చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది, ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి పౌర సంఘాల నుండి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇటు మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టాలనేటువంటి ఒక లక్ష్యం అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం ముందు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక 15 రోజుల క్రితం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక అల్టిమేటం ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. 2026 మార్చి 31 లోపు దేశంలో మావోయిస్ట్ పార్టీ అనేటువంటి దాన్ని అంతం చేస్తామనేటువంటి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఆయన ఇవ్వడం, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ప్రస్తుతం కూడా చర్చనీయాంశం అవుతోంది. అయితే కొంతమంది మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధపడ్డప్పటికీ అందులో గతంలో అంటే మనం ఎగ్జాంపుల్ హిడ్మా బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. ఒక పోలీసులకు ఇటు రాజకీయ పార్టీ నాయకులను కావచ్చు, భద్రతా బలగాలను కావచ్చు, తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి వారి మరణానికి కారణమైనటువంటి కొంతమంది నేతలను ఇటు పోలీసులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రాణాలతో విడిచిపెట్టే పరిస్థితి లేదు అనేటువంటి ఒక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న లొంగుబాట్ల ప్రక్రియ ఎంతవరకు జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. అది హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత భారీగా అయితే లొంగుబాట్లు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అమిత్ షా ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక 2026 మార్చి 31 లోపల మావోయిస్టు వ్యవస్థ అనేది మేము లేకుండా చేస్తామనేటువంటి దానికి సంబంధించి పోలీసులు దండకారణ్యాన్ని చుట్టుముట్టడం కావచ్చు, లేకపోతే మావోయిస్ట్ యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు పసిగట్టి పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడం కావచ్చు, వరుసగా కీలక నేతల లొంగుబాట్లు కావచ్చు, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వ్యవస్థ అంతా బలహీనపడిపోతుందన్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు వరుసగా లొంగిపోవడాన్ని బట్టి చూస్తే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మరికొన్ని రోజుల్లో అందరూ కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉందనేది సమాచారం.